ఫ్రెండ్స్, నేను దీపక్. ఈరోజు మీకు 2 వీడియోస్ అలాగే 2 ఆడియోస్ సంబంధించి ఎడిషన్ అలాగే డివైడింగ్ గురించి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఫార్మాట్ ఫ్యాక్టరీ అనే అప్లికేషన్ అనేది ఓపెన్ చేశాను. ఇంతకుముందే మీకు దీని యొక్క డీటెయిల్ చూపించాను. ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ద్వారా నేను ఇప్పుడు ఈ డెమో అనేది చేయబోతున్నాను. చూడండి, డెమో అనే ఒక ఫోల్డర్లో నేను 2 వీడియో ఫైల్స్ అలాగే ఒక 2 ఆడియో ఫైల్స్ అనేవి స్టోర్ చేసి పెట్టుకున్నాను. డెమాన్స్ట్రేషన్ ఈజీగా ఉంటుందని చెప్పి. చూడండి, ఇక్కడ అడ్వాన్స్డ్లో వీడియో జాయింటర్ అనే ఆప్షన్ ఉంది. ఇది కనుక సెలెక్ట్ చేసుకొని మనం యాడ్ ఫైల్ ద్వారా యాడ్ చేసుకున్నాం అనుకోండి, 2 వీడియో ఫైల్స్ని కలపచ్చు. అలాగే ఇక్కడ ఆడియో జాయింటర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే 2 ఆడియోస్ని మనం మెర్జ్ చేయొచ్చు అనమాట. సరే, ఇక్కడ 2 ఆడియోస్ ఉన్నాయి కాబట్టి ఏఎంఆర్ ఫార్మాట్లో ఉన్నవి ఆ రెండింటిని ఒకసారి సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, 2 కలిపి 814 KB మాత్రమే ఉన్నాయి. సరే, ఈ రెండింటిని నేను జాయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకుముందే సెట్టింగ్స్లో మార్చి ఉన్నాను ఫ్రెండ్స్, నేను డైరెక్ట్గా. సరే, ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ చూస్తున్నట్లయితే కనుక మనకి డైరెక్ట్గా రీనేమ్ చేసేసుకోవడం, అంటే వచ్చిన అవుట్పుట్ను వెంబడే రీనేమ్ చేయడం కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ఆడియో జాయింటర్గా నేను చేస్తున్నాను ఇప్పుడు. అలాగే ఈ ఆప్షన్ ఏంటంటే వీడియో ప్లస్ ఆడియో 2 కలపచ్చు అనమాట. ఇక్కడ అవుట్పుట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫార్మాట్లో కావాలి అని. అలాగే దాని యొక్క క్వాలిటీ అలాగే సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫైల్లో వచ్చేటప్పటికి ఒక వీడియో ఫైల్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఒక వీడియో ఫైల్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక ఆడియో ఫైల్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో రికార్డింగ్ 2 అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా 2 యాడ్ చేసినప్పుడు ఓకే చేయగానే మనకి ఒక ఫైల్ రూపంలో అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ గమనించండి, ఇంతకుముందు ఎట్లాగైతే 2 ఫైల్స్ అని వచ్చాయో అలాగే వస్తుంది. 1 ఫైల్స్ అనేది వచ్చింది చూసారా, అంటే 2 కలిపి ఒకే ఫైల్ రూపంలో అనేది వస్తుంది అక్కడ. అండ్ దీని వరకు అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇదే ఫార్మాట్లో పెట్టాం కాబట్టి ఒకటి కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ రెండోది కన్వర్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఒకటి కంప్లీట్ అవ్వగానే రెండోది కన్వర్టింగ్ స్టార్ట్ అయింది. సరే, ఇప్పుడు నాకు రెండోది కన్వర్టింగ్ అవసరం లేదు కాబట్టి నేను దాని వరకు పాజ్ చేసేస్తున్నాను, అలాగే స్టాప్ చేస్తున్నాను. ఓకే, స్టాపింగ్ అనేది సరే కాస్త ఆలస్యంగా ఉంది కాబట్టి దీన్ని కాసేపు మనం పక్కన ఉంచేద్దాం. అలాగే ఇప్పుడు ఏదైతే కంప్లీట్ అయిపోయిందో అది మరి ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామా. ఓకే, డెమో అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇంతకుముందు రికార్డింగ్ 1, 2 మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆడియో జాయింటర్ అని చెప్పి ఒక కొత్త ఫైల్ అనేది యాడ్ అవ్వడం జరిగింది అనమాట. ఈ రెండింటి మెమరీ ఎంత ఉంటుందో దీనికి మెమరీ అంతకంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. వచ్చే అవుట్పుట్ కంపల్సరీగా MP3లో మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి మీరు కావాలనుకుంటే ప్లే చేసి చూడండి. VLC మీడియా ప్లేయర్లో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఎందుకంటే అవి జాయింట్ అయినప్పుడు వాటి యొక్క కరెక్ట్ టైమింగ్ వచ్చిందో లేదో అనేది. ఓకే, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అలాగే నేను స్టాప్ చేసిన ఫైల్ కూడా స్టాప్ అనేది అయిపోయింది. ఓకే, సరే, ఇక దీని వరకు మినిమైజ్ చేసి మనం VLC మీడియా ప్లేయర్ అనేది ఓపెన్ చేసి ఒకసారి గమనిద్దాం. ఓకే, వచ్చేసింది. సరే, ఇక్కడ చూడండి, ఆడియో జాయింటర్ వచ్చేటప్పటికి 3 నిమిషాల 30 సెకండ్స్ ఉంది. ఇక్కడ 1 అలాగే రికార్డింగ్ 1 రికార్డింగ్ 2 ఉన్నాయి కదా. ఓకే, ఆ రికార్డింగ్ 1, 2కి సంబంధించి కూడా చూద్దాం. రికార్డింగ్ 1 వచ్చి 1 నిమిషం 25 సెకండ్లు, అలాగే రికార్డింగ్ 2 మిగతా సెకండ్స్ ఉన్నాయి. సో కరెక్ట్గా జాయింట్ అవ్వడం జరిగింది కదా, మీరు గమనించే ఉంటారు. అలాగే ఈ ఫార్మాట్ ఫ్యాక్టరీ తోటి డైరెక్ట్గా ఆడియో మెర్జ్ చేసుకోవడం, వీడియో మెర్జ్ చేసుకోవడం, అలాగే వీడియో ఆడియో కలిపి మెర్జ్ చేయడం గమనించాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం దీపక్ టిప్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.